ఈ వార్త చూపియాలనా వద్దా? చూపించుడు కరెక్టేనా? ఇంకో నలుగురు నేర్చుకుంటే ఎట్లా? ఒకళ్ళ చూపియకుంటే వీళ్ళకి వార్త తెలియనట్టుంది అనుకునే డేంజర్ ఉంది. వద్దు వద్దని మేము ఎంత ఆపినా ఇసొంటి వార్తల మీదనే బతికేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. తప్పేతట్టు లేదని తీన్మార్లకు తీసుకొచ్చినాం. చూసినాక మీరేమంటారో మీ ఇష్టం. మరి మా నోటితోటి మేము చెప్పతట్టు లేదు కానీ జర మీరే ఇనోండ్రి. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవడనుకున్నావు? దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. ఆయన చెన్నూరు రోడ్న బాల్కసుమను, ఈయన కాంగ్రెస్ లీడర్ చారగొండ వెంకటేష్. మా లీడర్ అంత మాట అంటావా, మా లీడర్ ఇంత మాట అంటావా అని చెప్పులు తీసిరు సాప్ సీదా. చూసుకుందాం నా కొడుక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడుక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడుక. రెండు పార్టీల కార్యకర్తలు దిష్టి బొమ్మలు గాలబెట్టుడు, నిరసనలు చేసుడు జోరుగా నడుస్తున్నాయి. కానీ రాజకీయంలో ఇంత గొప్ప భాషను సురువు చేసిందే గౌరవ కేసీఆర్ గారా. ఎంత తిరితే అంత గొప్ప లీడర్ అని ఫీల్ అయ్యి. మరి అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ అన్నాడు రండా మంత్రి. కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. తిట్టుకు తిట్టుడు, చెప్పుకు చెప్పు. ఈడి కాగుతుందో లేకుంటే ఇంకింత తిట్టుకునే కాడిపోతుందో పో. మీరు తిట్టిన తిట్లకు, మీరు చేసిన తప్పులకు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ చెప్పులతో మీ చెంపలు వాయించినా కూడా మీకు సిగ్గులజ్జ రాదని తెలిసిపోయింది. ఎక్కువ తక్కువ చేస్తే తాట తీసుడు తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి.